ధన్వంతరి జయంతి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరిని దేవ వైద్యుడని భాగవత పురాణం చెబుతుంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన కథనాలున్నాయి. దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా దానిని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తర్వాత అమృత కలశం, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహువులతో, ఎర్రని కళ్ళుతో, నల్లని దేహఛాయతో కలిగి యుక్త వయసుడైన పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి అమృత భాండంతో అవతరించాడని ధన్వంతరిని ఉద్భవాన్ని భాగవతం పేర్కొనబడింది. ధన్వంతరిని విష్ణువు అబ్జుడుగా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరిని కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని, ద్వాపర యుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరి విష్ణువుకు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మ వైవర్త పురాణం పేర్కొనబడింది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరినే వైద్యం చేసినట్లు పురాణ కథనం. బ్రహ్మ వైవర్త పురాణంలోనూ కృష్ణ జన్మ ఖండంలో ధన్వంతరి, మానసాదేవి వృత్తాంతం కూడా ఉంది. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వసిస్తారు. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి, సాలక్య, శల్య, రసాయన, వశీకరణ మంత్రాల గురించి వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.